మన ప్రభు కొరకు మనము ఎదురు చూడాలి. హల్లెలూయా. ఎందుకు ఎదురు చూడాలంటే ఆయన మనల్ని భూమి మీద నుండి తన దగ్గరికి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. అందుకే మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలన్నిటి నుండి మనల్ని తప్పించి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళాలని, శ్రమలలో మనం ఇబ్బందులు పడకూడదని చెప్పేసి ప్రభువు ఆయనే మధ్యాకాశంలోనికి వచ్చి మనల్ని మేఘాల మీద తీసుకొని వెళ్తాడు. అయితే వెళ్ళే క్రమంలో మనము సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే ప్రభువును ఎదుర్కొనుటకు మనము సిద్ధమా? హల్లెలూయా. మనం సిద్ధంగా ఉన్నామా లేదా? హల్లెలూయా. ఈ లోకము మనకు శాశ్వతం కాదు. ఈ లోకంలో నుండి పరలోకానికి వెళ్ళాలంటే పరలోకమే మన నిత్య నివాసం అయి ఉంటుంది. పరలోకంలోనికి ప్రభువు దగ్గరికి మనము ప్రభుతో కూడా ఉండడానికి మనము వెళ్ళాలి. అందుకోసం మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది.